రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తిరుపతి జిల్లాలో డయేరియా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదు కావడం పట్ల రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఇప్పటి వరకు 19 కేసులు గుర్తించారు. బాధితులు 16 మందిని బాలాజీ ఆసుపత్రిలో చేర్చారు. మరో 3 గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. అయితే క్యూర్ అయిన కొందరు రోగులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వైద్యులు చెప్తున్నప్పటికీ పరిస్థితి ఇక నిర్వుగప్పిన నిప్పులాగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. మరి గ్రామంలో పూర్తి స్థాయిలో కేసులు తగ్గుముఖం పట్టే వరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. తిరుపతి జిల్లాలో డయేరియా కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. అధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదు కావడం పట్ల రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి ఇప్పటి వరకు 19 కేసులు గుర్తించారు. బాధితులు 16 మందిని బాలాజీ ఆసుపత్రిలో చేర్చారు. మరో 3 గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. అయితే క్యూర్ అయిన కొందరు రోగులు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వైద్యులు చెప్తున్నప్పటికీ పరిస్థితి నిర్వుగప్పిన నిప్పులా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఇక గ్రామంలో పూర్తి స్థాయిలో కేసులు తగ్గుముఖం పట్టే వరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మరి దీనిపై పూర్తి సమాచారం మా చిత్తూరు జిల్లా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, మరి ఇప్పటి వరకు డయేరియా కేసులు అయితే చూసుకుంటే 19 కేసులు ఉన్నట్టు మాత్రం గుర్తించారు. మరికొందరు మాత్రం డిశ్చార్జ్ అయ్యారు. కొందరు మాత్రం 16 మందిని మాత్రం బాలాజీ ఆసుపత్రిలో చేర్చారన్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అలాగే వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? అధిక ప్రస్తుతాలు తీసుకున్నట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నది ఇప్పటి వరకు డయేరియా కేసులు లేనటువంటి పరిస్థితులు ఉండగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో ఈ యొక్క డయేరియా కేసులు అనేది నమోదైంది. మొత్తం గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే అనారోగ్య పాలైనటువంటి వారికి ఈ యొక్క రక్త పరీక్షలు చేసిన తర్వాత డయేరియాగా నిర్ధారించినటువంటి డాక్టర్లు వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సమాచారం అందించడంతో అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ, అలాగే తహసీల్దార్ చంద్రశేఖర్ ఇద్దరు కూడా అక్కడ పర్యవేక్షించారు. మొత్తం 19 కేసులుగా గుర్తించి వారిలో 16 మంది తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ ఆసుపత్రిలో చేర్చారు. మరో 3 గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ చికిత్స ఇచ్చే విధంగా అటు వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా నియంత్రణలో ఉందని కూడా వైద్యులు వెల్లడించారు. వైద్యాధికారులు ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క డయేరియా సోకిందో వీళ్ళని పరిశీలించి ఆరోగ్య రీత్యా అన్ని విధాల వాళ్ళకి చికిత్సలన్నీ కూడా చేయడం జరిగింది. చేసి ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా కొంతమందిని ఎవరైతే బాలాజీ హాస్పిటల్లో ఉన్నారో మిగిలిన వారిని అదే గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఇది తిరిగి పక్కన పునరావృతం కాకుండా వేరే గ్రామాలకు కాకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా చేపడుతున్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. రచన. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.